యేసుక్రీస్తు శిలువలో పలికిన 5వ మాట. ఈ మాటను మనం యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో చూస్తాము. ఇది ఆత్మల దాహం కలిగిన మాట. కీర్తనల గ్రంథం 69వ అధ్యాయము 21వ వచనంలో రాయబడిన ప్రవచనము ఈ మాట ద్వారా నెరవేరింది. క్రీస్తు పూర్వం 700 సంవత్సరములకు ముందు దావీదు క్రీస్తు యొక్క శ్రమలను గూర్చి ప్రవచించాడు. ఈ మాట వివరణలో మనం గమనించవలసిన ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో మరణించక ముందు ఇంచుమించు 18 గంటలు నీళ్లు లేకుండా దాహంతో ఉన్నారు. కీర్తనల గ్రంథం 69వ అధ్యాయము 21వ వచనంలో దావీదు చెప్పిన ప్రవచనము ఈ మాట ద్వారా నెరవేరింది. ఎన్నో శ్రమలను నిందలను భరించిన ప్రభువు దాహాన్ని ఎందుకు భరించలేకపోయాడు? ఈ మాట ఎందుకు చెప్పాడంటే, లేఖనం యొక్క నెరవేర్పు కొరకు ఈ మాటను పలికాడు. 40 దినాలు ప్రచండ వర్షం కురిపించిన దేవుని యొక్క కుమారుడు ఎడారిలో నీటి గుడ్డను చూపించి హాగరుకు తన యొక్క కుమారునికి దప్పిక తీర్చిన దేవుని యొక్క కుమారుడు ఇశ్రాయేలీయులకు బండ నుండి నీరు రప్పించి వారి దప్పికను తీర్చిన దేవుని యొక్క కుమారుడు ఇప్పుడు దప్పికొన్నాడు. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనంలో దప్పికొన్న ఎడల నా ఎద్దుకు వచ్చి దప్పికను తీర్చుకునవలెను అని దేవుని యొక్క వాక్యము రాయబడి ఉంది. ఆ దప్పికను తీర్చి యేసుక్రీస్తు ప్రభువారే ఇప్పుడు దప్పికొన్నారు. యేసుక్రీస్తు శిలువలో దప్పికొనడానికి గల కొన్ని కారణాలు. మొదటిది లేఖనం నెరవేరాలని, రెండవది మానవుల యొక్క దాహం తీర్చడానికి, మూడవది నరకంలో మనం దప్పికొనకూడదని. లూకా సువార్తలో ధనవంతుడు నరకానికి వెళ్ళి ఎంత దప్పికొన్నాడో మనం చూడగలము. ఆ దప్పిక నుండి మనం తప్పించుకొనడానికి యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద దప్పికొన్నారు. సమరయ స్త్రీకి జీవజలపు ఊటలిచ్చి ఎన్నడూ నీవు దప్పికొనువు అని వాగ్దానం చేశాడు. దీన్ని మనం ఆత్మానుసారంగా ఆలోచన చేస్తే ఆయన అనేకమైన ఆత్మలను రక్షించాలని, నశించిపోతున్న ప్రతి ఒక్క ఆత్మను రక్షించాలని యేసుక్రీస్తు ప్రభువారు దప్పికొన్నారు. ఆయన దప్పికను తీర్చేవారు ఆత్మల దాహం కలిగి ఉండాలి. ఆనాడు శిలువ మీద ఉండి ఆయన దాహమని అడిగితే చేదు చిరకనిచ్చారు. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ ఉంది కనుక వారు ఒక స్పంజీతో చిరకను నింపి హిస్సోపు కొడకను తగిలించి ఆయన నోటికి అందించారు. ఇక్కడ మానవులు ఎంత క్రూరంగా ఉన్నారో మనకు అర్థమవుతుంది. ఆయనను చంపాలని నిర్ణయించుకున్న వారు ఆయన దాహాన్ని తీర్చడానికి ఏమాత్రము ముందుకు రాలేదు. ఆఖరిగా ఈ మాట ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా అయితే ఆత్మల దాహం కలిగి ఉన్నారో మనం కూడా ఆత్మల దాహం కలిగి ఉండాలి. దేవుని కొరకు అనేకమైన ఆత్మలు సంపాదించడానికి ఎంత శ్రమ అయినా అనుభవించాలి. దేవుని యొక్క దాహం తీర్చేవారిగా ఉండాలి. ఈ 5వ మాట ద్వారా దేవుడు మనతో అనేకమైన విషయములు మాట్లాడినందుకు కేవలం ప్రభు నామమునకే మహిమ కలుగును గాక. ఆమేన్.